మావోయిస్టు మాజీ దళపతి గణపతి లొంగుబాటు నేడు ఢిల్లీలో నక్సలైట్ల మెగా సరెండర్ మేళా గణపతి సహా 150కి పైగా నేతల క్యాడర్లలో లొంగుబాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ సీఎం రేవంత్ హాజరు ఈ నెల 31న మావోయిస్టు ముక్త్ భారత్ సభకు కేంద్రం సన్నాహాలు లొంగుబాటును ధృవీకరించని రాష్ట్ర పోలీస్ విభాగం ఆయన చెప్పొద్దంటే ఎట్లా చెప్తారా రాష్ట్ర పోలీస్ విభాగం మావోయిస్ట్ అగ్రనేత మావోయిస్ట్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి ముప్పల్ల లక్ష్మణరావు ఆలియాస్ గణపతి నేడు దేశ రాజధాని ఢిల్లీలో లొంగిపోనున్నట్లు తెలుస్తున్నది దాదాపు 50 ఏళ్ల తన అజ్ఞాత జీవితాన్ని వదిలి కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందు సరెండర్ అయి జనజీవనంలో కలవబోతున్నట్లు సమాచారం ఆయనతో పాటు 150కి పైగా మావోయిస్టు నేతలు క్యాడర్లు సైతం లొంగిపోతున్నట్లు సమాచారం ఇందులో గత నెల లొంగిపోయిన అగ్రనేతలు దేవ్జీ మల్లా రాజిరెడ్డి వంటి నాయకుల ఆధ్వర్యంలో పనిచేసిన క్యాడర్లు సైతం ఉన్నట్లు తెలుస్తుంది మావోయిస్ట్ అగ్రనేత గణపతి అటవీ ప్రాంతంలో లేడని అనారోగ్య కారణాలతో బయటే ఉంటున్నాడని చెబుతున్నారు ఆయన అడవిలో లేడని పట్టణ ప్రాంతంలోనే ఉన్నట్టు తెలిసిందని ఇటీవల తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించిన విషయం తెలిసిందే తాజాగా ఆయన అనారోగ్య వృద్ధాప్య కారణాలతో లొంగుబాటు పట్టినట్లు సమాచారం ఆయన స్వగ్రామం బీర్పూర్ వాసులు సైతం ఈ వార్తను ధృవీకరించారు హైదరాబాద్లో ఉన్న తమ బంధువుల ద్వారా ఈ సమాచారం తెలిసిందని చెప్పారు గణపతి భార్య విజయ ప్రస్తుతం హైదరాబాద్లోని బంధువుల ఇంట్లో ఉంటున్నట్లు కూడా వివరించారు అమిత్ షా రేవంత్ రెడ్డి సమక్షంలో ఢిల్లీలో నేడు మెగా సరెండర్ మేళా జరగనుంది ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరికొందరు ఉన్నతాధికారులు హాజరవ్వనున్నారు ఈ సమావేశంలోనే మావోయిస్టు నేత ముప్పల్ల లక్ష్మణరావు ఆయనతో పాటు సుమారు 150 మంది మావోయిస్టు నేతలు క్యాడర్లు లొంగిపోనున్నట్లు తెలిసింది దేవ్జీ మల్లా రాజిరెడ్డి వంటి నేతలు లొంగిపోయినప్పుడే గణపతి లొంగుబాటుకు అధికారులు ప్రయత్నాలు చేశారు గణపతి సైతం సరెండర్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇటీవల సంకేతాలు అందినట్లు కీలక వర్గాలు తెలిపాయి ఈ నేపథ్యంలోనే మొన్నటి లొంగుబాట్లు గణపతి సరెండర్ గురించి చర్చించడంలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళినట్టు వివరించారు డీజీపీ సైతం ఢిల్లీ వెళ్లడంతో గణపతి లొంగుబాటు లాంఛనమే అన్న చర్చ జరుగుతూ ఉంది మరి మావోయిస్టుల లొంగుబాటుపై అమిత్ షాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అన్న చర్చ జరుగుతుంది చాలా పెద్ద ఎత్తున 150 మంది వరకు లొంగిపోయే ఛాన్స్ ఉంది మనోని హిస్టరీ చూస్తే నిజంగా షాకే అన్న కోణం కూడా వినిపిస్తూ ఉంది చాలా పెద్ద ఎత్తున లొంగిపోయే ప్రమాదాలు మాత్రం లొంగిపోయే పరిస్థితి మాత్రం ఉంది అని చెప్పుకోండి ఇక కేంద్రం నిర్దేశించిన మావోయిస్టు విముక్త భారత్కు గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది దాదాపు మావోయిస్టు పార్టీ కీలక నేతలంతా లొంగిపోవడమో ఎన్కౌంటర్ అవ్వడమో జరగడంతో మావోయిస్టు ముక్త్ భారత్ సభకు కేంద్రం సన్నాహాలు మొదలుపెట్టినట్టు తెలుస్తుంది రాష్ట్ర ఎస్ఐబికి జాతీయ స్థాయి గుర్తింపు మావోయిస్టు పార్టీ కీలక నేతలు దేవ్జీ మల్లా రాజిరెడ్డి నూనె నరసింహారెడ్డి బడి చొక్కారావు లొంగుబాటు కేంద్రం నిర్దేశించిన లక్ష్యంలో కీలక మైలురాయిగా నిలిచింది ఈ లొంగుబాటులో రాష్ట్ర ఎస్ఐబి కీలకంగా వ్యవహరించింది తాజాగా గణపతి లొంగుబాటు వెనుక ఎస్ఐబి పాత్రనే ఉన్నట్టు తెలుస్తుంది దీంతో రాష్ట్ర ఎస్ఐబికి జాతీయ స్థాయి గుర్తింపు లభించినట్లయింది ధృవీకరించిన రాష్ట్ర పోలీసు విభాగం మావోయిస్టు నేత గణపతి లొంగుబాటును రాష్ట్ర పోలీసులు ధృవీకరించలేదు గణపతి ఆయనతో పాటు మరో 150 మంది మావోయిస్టులు లొంగిపోతారన్న వార్తను రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి కొట్టిపారేశారు అలాంటి సమాచారమే లేదని పేర్కొన్నారు మొత్తం మీద 50 సంవత్సరాల సుదీర్ఘ కాలంగా మావోయిస్టు పార్టీకి సుదీర్ఘ సేవలు అందించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రజెంట్ జగిత్యాల జిల్లాకు చెందిన బడా నేత అని చెప్పుకోవచ్చు ఈ సుదీర్ఘంగా 50 సంవత్సరాలు మావోయిస్టు పార్టీలో ఎవరు లేరు ఒక టీచర్గా పనిచేసుకుంటూ అదే క్రమంలో మావోయిస్టు పార్టీలకు వెళ్ళి అంచెలంచెలుగా వెళ్ళి ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేసిన పరిస్థితి మాత్రం ఉంది ప్రజెంట్ ఇప్పుడు మాత్రం తన అనారోగ్య కారణాల రీత్యా బడా నేతలు అంతా లొంగిపోయిన నిత్య ఇక మావోయిస్టు పార్టీకి పుట్టగతులు లేని పరిస్థితిలో
తను కూడా లొంగిపోతున్నట్టు సమాచారం అయితే అందుతుంది. ఈరోజు ఢిల్లీ కేంద్రంగా 150 మంది మావోయిస్టులతో పాటు గణపతి లొంగిపోయే పరిస్థితి మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. దీంతో భారతదేశ వ్యాప్తంగా బడా టాప్ లీడర్ అనుకున్న హిడ్మా కావచ్చు, దేవా కావచ్చు, ఇక్కడ బడే చొక్కారావు కావచ్చు, ఇక్కడ బడే చొక్కారావు కావచ్చు, రీసెంట్గా ఎన్కౌంటర్ అయిన పరిస్థితులు మాత్రం ఎన్కౌంటర్ అయిన బడా నేతలను కూడా ఎన్కౌంటర్ చేసిన పరిస్థితులు మాత్రం ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి నిజంగానే భారతదేశ వ్యాప్తంగా ఎస్పెషల్లీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మావోయిస్టులు అందరూ కథమైనలు అంటే అవుననే సమాధానం మాత్రం వినిపిస్తుంది. రీసెంట్గా నూనె నరసింహారెడ్డి కావచ్చు, వీళ్ళందరూ లొంగిపోయిన పరిస్థితి మాత్రం ఉంది అన్న చర్చ మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉంది. ఇక దేశవ్యాప్తంగా కూడా మార్చ్ 31, 2026 ఈరోజు 5, ఇక తిప్పి కొడితే 25 రోజులు లేదు. 25 రోజులల్లా మొత్తం మావోయిజం అనేది అంతం అవ్వబోతుంది అన్న చర్చ జరుగుతూ ఉంది. ఒకసారి బీర్పూర్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, బీర్పూర్ నుంచి మావోయిస్ట్ గణపతి ఎట్లా ఎదిగిండు, ఆయన ప్రస్తావన ఏందనేది మొత్తం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మొత్తం ఒకసారి చూద్దాం. ఇక గణపతి దళపతి 1992 నుంచి 2018 వరకు కేంద్ర కమిటీకి సారథ్యం. ఉత్తర దక్షిణ భారత విప్లవ శక్తులు ఏకమయ్యేలా మావోయిస్ట్ పార్టీకి రూపకల్పన. అలిపిరి దాడి సహా ఎన్నో సంచలనాలకు ఆయనే మార్గదర్శి. అలిపిరి దాడి అంటే మన చంద్రబాబు మీద అటాక్ చేసింది కదా, చంద్రబాబు మీద అటాక్ చేసిన దాంట్లో కీలక పాత్ర పోషించిండట గణపతి దళపతి. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రానికి అంటే బీర్పూర్ మండల కేంద్రానికి ఉమ్మడి కరీంనగర్